జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్టీఆర్ సహకార భవన్ నిర్మించే నేటికి 25 వసంతాలు అయిన సందర్భంగా నాటి నేటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు అప్పటికే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలుపుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు నివాళులర్పించి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు మరియు బ్యాంకు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాంకుని ఈ రోజు నిర్మించి బ్యాంకులోకి మనం 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున గౌరవ పెద్దలు ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ సహకార భవనం పెట్టి ఆ రోజున ఈనాటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి బిల్డింగ్ని ఆవిష్కరించడం జరిగింది. 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాడు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ఆ బిల్డింగ్ నిర్మించినటువంటి మరి గౌరవ పెద్దలకి ఆనాటి సహకార సంఘ అధ్యక్షులకి అందరూ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ఎందుకంటే ఆ రోజు వారు ఎక్కడో తెనాల్లో ఉన్నటువంటి బ్యాంకుని ఇక్కడికి ఏడిఎం ఆఫీసుగా మార్చి జిల్లాకి నలుమూలల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరికీ రైతులకి సౌకర్యంగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ బిల్డింగ్ నిర్మించి ఇక్కడి నుంచే పరిపాలనా కేంద్రాన్ని మనకి ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఆనాటి చైర్మన్గా ఉన్నటువంటి మానం వెంకటేశ్వర్ల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనాటి ముఖ్యమంత్రి గారికి మనకు అనుమతి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అధ్యక్షుల వారికి, ఆ పాలక వర్గానికి, ఆ రోజు పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మనం కృతజ్ఞత తెలియజేయాలా. ఈ రోజు కూడా ఆ రోజు నుంచి పనిచేస్తున్నటువంటి చాలామంది గౌరవ పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి అటు ఎన్టీ రామారావు గారిని, రాజశేఖర రెడ్డి గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ సహకార రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా వారోత్సవాలు కూడా పూర్తయినాయి. నిన్నటి 14వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా 72వ సహకార వారోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. పండిట్ జవహర్లాల్ని నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటూ భారతదేశం మొత్తం జరుపుకున్నాం. మన జిల్లాలో కూడా అన్ని సహకార సంఘాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా మనవి చేసేది ఒకటే, ఈ సంవత్సరంలో మరలా ఈ బిల్డింగ్ని అన్ని హంగులతో దాన్ని పునర్నిర్మాణం అనండి లేదా ఆధునీకరణ అనండి, తప్పనిసరిగా ఈ బిల్డింగ్ని మనం మరలా ఇంకొక 25 సంవత్సరాల పాటు దీన్ని ఉండే విధంగా, పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకొని బోర్డుతో తీర్మానం చేసి దీన్ని పునర్నిర్మిస్తామని, ఆధునీకరిస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ, మన ఏడీఎం ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ నేను ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మనం ముందుకెళ్దాం. ఎవరిని అన్యాయంగా ఏ ఉద్యోగస్తుల మీద కానీ ఏ వ్యక్తి మీద కూడా చర్యలు తీసుకోము. అవసరమైన మేరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే చర్యలు తీసుకుంటాం అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తూ, ఇంకా ఎన్పిఏ బాధ్యతలు ఉన్నాయి. ఈ సహకార వ్యవస్థలో ఈ మధ్య కాలంలో మన జిల్లాకు సంబంధించి అనేక మరకలు ఉన్నాయి. ఆ మరకలన్నింటినీ కూడా తీసివేసి తప్పనిసరిగా రైతులకు మేలు చేసే విధంగా, ఉద్యోగస్తులకు మేలు చేసే విధంగా పరిపాలన చేద్దాం. తప్పనిసరిగా నేను నాతో